అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం 12వ పిఆర్సీ వేగవంతం. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి సేవకుడులా పనిచేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారండి. తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు సమీపంలో గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి శ్రీకాంతరాజు, ప్రధాన కార్యదర్శి జి ఆస్కర్రావు ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి ఉద్యోగ వేదిక సమస్యల పరిష్కారాల వనభోజనం అనే కార్యక్రమానికి మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. అయితే ఈ సందర్భంగా మహాజన సభలో ఉద్యోగులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించిన డిమాండ్ల జాబితాను వారికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ, జీపీఎస్ అమలుపై గత ప్రభుత్వం కాలయాపన చేసిందని, కానీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించుకుని కార్యాచరణ రూపొందించుకుందామన్నారు. సో అయితే కూటమి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ కూటమి ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం అని, ఉద్యోగస్తులందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అనడం జరిగిందండి. గత ప్రభుత్వం అయితే ఉద్యోగులకు అనేక రకాల ఆశ చూపి రివర్స్ పీఆర్సీ ఇచ్చిందన్నారు. నేటికి అనేక డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని కూడా త్వరగా విడుదల చేయాలని కోరారు. అలాగే ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ వంటి ఖాతాల్లో సొమ్మును విత్డ్రా చేసుకునే లోన్లు పొందే అవకాశాన్ని పునరుద్ధరించాలన్నారు. కేవలం ఒక వ్యక్తి వలన సంఘం అనేక ఒడిదుడుకులు లోను కావడం సంఘాల చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఏడాది జూలై 26న సంఘ అధ్యక్షుడిగా కేఆర్ సూర్యనారాయణ సంఘ బహిష్కరణను ఆమోదించడం, ఉద్యోగ భద్రతకు పాటుపడడం, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన మొబైల్ యాప్లను తొలగించాలి తదితర తీర్మానాలను ఆమోదించామని వారు తెలిపారు.